ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో మే నెలలో కొన్ని తేదీల్లో ఆర్జిత సేవలను రద్దు చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి, అలాగే ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ని ఒకసారి రివైండ్ చేస్తూ ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్, తిరుమల అంగప్రేక్షణం టోకెన్స్ ని జూలై మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూలై నెలకి సంబంధించి ఈ అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 9:58 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. ఇకపోతే శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని జూలై మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఈ శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని జూలై మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 11 గంటల కల్లా తిరుపతి balaji.ap.gov.in అనే వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. ఇకపోతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని జూలై మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఈ కేటగిరీస్ లో జూలై నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ రోజు మధ్యాహ్నం 2:58 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే మే నెలలో కొన్ని తేదీలలో ఆర్జిత సేవలను రద్దు చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేటు, మే 6 నుండి 8వ తేదీ వరకు తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు, శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు మే 6 నుండి 8వ తేదీ వరకు తిరుమలలో ఘనంగా జరగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో తొలి రోజు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనం, రెండవ రోజు అశ్వవాహనం, చివరి రోజు గరుడ వాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకిలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తరువాత కళ్యాణోత్సవం కనుల పండుగగా నిర్వహిస్తారు. ఆర్జిత సేవలు రద్దు. శ్రీ పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా మే 6 నుండి 8వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. పౌరాణిక ప్రాశస్యం పురాణాల ప్రకారం సుమారు 5000 ఏళ్ల క్రిందట, అంటే కలియుగం తొలి నాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణ వనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీ వెంకటేశ్వరునికిచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పూర్వ పాల్గొని నక్షత్రంలో నారాయణ వనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వెంకటాచల మహత్య గ్రంథం తెలుపుతుంది. ఆనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైకాస శుద్ధ దశమి నాటికి ముందు ఒకరోజు, తరువాత ఒకరోజు కలిపి మొత్తం 3 రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తుంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతుంది. ఆనాటి నారాయణ వనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి పరిణయ వేడుకలు జరగడం విశేషం. ఇదండి మే 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇందు కారణంగా మే 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 2 రకాల ఆర్జిత సేవలను టీటీడీ వారు రద్దు చేశారు. భక్తులు దీనిని గమనించుకోగలరు. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం రోజున 61,828 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 21,165 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,61,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2లోని 2 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 గంటల సమయం పట్టే అవకాశం
అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా సుచీంద్ర గారు, హాయ్ మేడం, అంగ ప్రేక్షణం ఆఫ్లైన్ టికెట్స్ తిరుమలలో ఇస్తారా? కైండ్లీ లెట్ మీ నౌ అని అడుగుతున్నారు. తిరుపతిలో కావచ్చు, తిరుమల కొండపై కావచ్చు, ఎక్కడా కూడా ఆఫ్లైన్ లో అంగప్రేక్షణం సేవా టికెట్స్ అనేవి టీటీడీ వారు ఇవ్వడం లేదండి. అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. ఆన్లైన్ లో కూడా జూన్ నెల వరకు ఆల్రెడీ రిలీజ్ చేశారు, కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. జూలై నెలకి సంబంధించిన అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని ఈ రోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే జూలై నెలకి సంబంధించిన అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని ఈ రోజు ఉదయం 10 గంటలకల్లా లాగిన్ రెడీగా ఉండి ఈ అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వెంకట్ స్వామి గారు, 300 రూపీస్ టికెట్ పిల్లలకు కూడా బుక్ చేయాలా అక్క? వాళ్ళ ఏజ్ ఎంత ఉండాలి అని అడుగుతున్నారు. బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి సేవా టికెట్స్ ను కానీ దర్శనం టికెట్స్ ను కానీ బుక్ చేయాల్సిన అవసరం లేదండి. పేరెంట్స్ తో పాటుగా సేవలకు కావచ్చు, దర్శనాలకు కావచ్చు 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు. కాకపోతే ఆ పిల్లల యొక్క ఏజ్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ క్యారీ చేయాలి. ఎందుకని అంటే కొంతమంది పిల్లలు వయసు తక్కువగా ఉన్నప్పటికీ చూడ్డానికి పెద్ద పిల్లలా కనిపిస్తారు కదండి. అలాంటప్పుడు అక్కడ ఉన్న టీటీడీ సిబ్బంది అడిగితే ఆ పిల్లల యొక్క ఆధార్ కార్డ్స్ అనేవి మీరు చూపించారు అంటే ఆ పిల్లలు బిలో 12 ఇయర్స్ పిల్లలుగా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని పేరెంట్స్ తో పాటుగా సేవలకు కానీ దర్శనాలకు కానీ అనుమతించడం జరుగుతుంది. అబౌట్ 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్క పిల్లలకి కూడా దర్శనం టికెట్స్ కావచ్చు, సేవా టికెట్స్ ను కావచ్చు కంపల్సరీ బుక్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ శివప్రసాద్ గారు, అట్ టు టైమ్ హౌ పర్సన్స్ వీ కెన్ బుక్ అంగ ప్రేక్షణం టికెట్స్ మేడం అని అడుగుతున్నారు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి ఒకరికి లేదా ఇద్దరికి ఈ అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అండి. అంటే ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మినిమం 2 మెంబర్స్ కి ఈ అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. అలాగే నెక్స్ట్ కడప లేటెస్ట్ న్యూస్ గారు, హాయ్ మేడం, అలిపిరి స్టెప్స్ ద్వారా వెళ్లే వాళ్లకు టోకెన్స్ ఏ టైంలో అండ్ ఎక్కడ ఇస్తారు ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం మధ్యలో ఎక్కడ ఎటువంటి టోకెన్స్ ఇవ్వడం లేదండి. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులు కూడా తిరుపతిలోనే ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళవచ్చు. తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్స్, వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఈ టోకెన్స్ తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్నారు. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఈ కౌంటర్స్ వద్ద భక్తుల రద్దీ అధికంగా కన్నా ఉంటే ఇంకా ఒక 1 అవర్ ముందుగా అంటే రాత్రి 8 గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. సో రాత్రి 8 లేదా 9 గంటలకి ఆఫ్లైన్ లో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఎన్ని గంటల వరకు ఈ టోకెన్స్ అవైలబుల్ లో ఉంటాయనే చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. మీరు తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో ఎక్కడ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్నా అలిపిరి నడక మార్గంలో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అంటే వన్స్ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న తర్వాత మీరు ఎలా తిరుమలకి చేరుకోవాలని మీ ఇష్టం, అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. అలాగే నెక్స్ట్ MH4MG గారు, అంగ ప్రేక్షణం టికెట్ బుక్ అయిన తర్వాత రూమ్ ఎలా పొందాలి అని అడుగుతున్నారు. ఏ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకైనా జూలై నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 24వ తారీఖు అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి మీరు అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే
ఎవరైతే లాగిన్ అయి బుక్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్లోకి వెళ్ళి అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి. అయితే మీరు ఈ అంగప్రక్షణం సేవా టికెట్స్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయినప్పుడు సింగిల్ పర్సన్ కి బుక్ చేసుకుంటే అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదండి. ఆ మొబైల్ నెంబర్ తో మీరు ఏ దర్శనం టికెట్స్ అయినా మినిమం 2 మెంబర్స్ కి బుక్ చేసుకొని ఉంటేనే అలాంటి మొబైల్ నెంబర్ తో మాత్రమే ఈ అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి ఈ అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది. ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.